జరిపింది అడుగుతా నా మీదకెళ్ళేస్తుంది. ప్రతి సంవత్సరం ఇంతేనే అన్న ఈమెతోని. ఏయ్ ఎవల గెట్టు ఎవరు జరిపిండ్రే? అది నా భూమి, బాగా జాగ్రత్తగా దున్నిత్తా. ఏం చేస్తావో చేసుకోపోవే. చూసినా అన్న మా ఆయన ఉన్నప్పుడు ఎక్కడ పెట్టిండే గెట్టు? అప్పుడు మేము నలుగురు పెద్ద మనుషులం కలిసి ఆడ ఒకటి పెట్టినాం. నువ్వు చూసినావా? బాగా మాట్లాడుతున్నావు. చూసినాం అంటే ఇక నలుగురు పెద్ద మనుషులు ఉన్నాం మేము. ఇట్లనే లేవు వాళ్ళ మీదకంటే వాళ్ళ మీదకి. ఏయ్ ఈ మల్లితోనే పెట్టుకుంటావు, అది గుర్తు పెట్టుకో బిడ్డా. ఎందుకమ్మా లొల్లి? ఓ నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చుకొని ఏదైనా మాట ముచ్చట ఉంటే అనుకోవాలి కానీ. ఎంతమందికి చెప్పినా ఇవి వింటదా అన్న? ఏ ఏంటిదే వినేది? నీ అసంటోళ్ళను ఇంతమందిని చూసినా, ఈ మల్లిని ఎవడేం చేయడే. ఏం చేస్తావో చేసుకోపో. చూడు చెల్లే, అసలే దాని నోరు సేదు నోరు, మంచి మనిషి కాదు. నీకు పిల్లలు ఉన్నారు, నీకు భవిష్యత్తు ఉంది, దానికి ఇవ్వలేరు. మీ అన్నం తీసుకొచ్చుకొని ఏదైనా ఉంటే మాట ముచ్చట అనిపించుకోవని దాంతో పెట్టుకోకు, మంచిది కాదు. దేవన్నా, ఏంటే పంచాయతీ? అందరు పెద్దమంది అందరూ పిలిపించినావు. మీ బాధ ఏందో చెప్పు రీ. నేను కాదే, మా చెల్లె చెప్తుంది. చెల్లె ఎందుకు భయపడతాను? ఏం జరిగిందో పెద్ద మనసులో చెప్పు. మాకు కట్ట కింద 2 ఎకరాల భూమి ఉన్నది. ఈమె మా గెట్టు జరిపింది. పోయిన సంవత్సరం కూడా గిట్లనే మా గెట్టు జరిపితే అడుగుదాం అనుకున్నా, కానీ భయమే ఊకున్నా. ఈ సంవత్సరం కూడా గజం గెట్టు జరిపింది. మొన్న పొలం కాడికి పోయి అడిగితే నా మీదకే వచ్చింది. ఆమెతో గెలవలేక మా అన్నని పిలిపించిన. మీరే న్యాయం చెప్పుర్రి. ప్రతి సంవత్సరం ఈమెతో ఇదే రపరప. నేను ఒక్కటంటే ఆమె 2 అంటది. ఆమెతోని నాకు మాట్లాడు సతగాక మీతో పంచాయతీ పెట్టించిన. న్యాయం మీరే చెప్పుర్రి. అవు ఎప్పుడు అయిపోయిందా? అవు పెద్ద మనుషుడు, ఆమె చెప్పే ముచ్చటనే వింటారు కానీ నేను చెప్పే ముచ్చట వినరా? చెప్పమ్మా, నువ్వు చెప్పు. దానికి 2 ఎకరాలు ఉంటే నాకు 4 ఎకరాలు ఉన్నది. దాని భూమితో నేను పెద్దగా అయితేనా? బరాబర్ గొలిపిస్తే నాకే 10 గజాలు ఎక్కువ వస్తుంది. అవునే, నువ్వు నా మీదనే పంచాయతీ పెట్టిస్తావా? నువ్వెంత, నీ లెక్కెంత? నా మొగడు ఉండంగా నాకు ఏడు దాకా ఉందో గెట్టు నాకు తెలియదా? నా మొగడు నాకు చెప్పిపోలేదా? మొన్న మా పొలంలోనే ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చింది అన్న. అడిగితే కొట్ట వచ్చింది. అవునే, బరాబర్ దున్నిత్తా. ఏం చేస్తావే? ఆగమ్మా, ఏం మాట్లాడుతున్నావు? రాయపోయి అనుకుంటా. నా చెల్లె అది అసలే నోట్లు 4 లేని మనిషి. ఏందమ్మా, మా బావ దుబాయ్లో అని చెప్పి నా చెల్లెని ఒక్కదాని చేసి ఆటాడిస్తానవా? తనకు అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావు? ఏది ఏంది? అరే పక్క పొంటి పొలాలు ఉన్నాయమ్మా, ఇద్దరు అకేళ్ళ లెక్క కలిసి ఉండాలా కానీ గిట్లేనా? అవు ఎవరు నువ్వు? ఈ ఊళ్ళో నేను కొత్తగా చూస్తానా? నా మీదకే మర్రబడి మాట్లాడతానవా? ఊళ్ళే అడిగేటో లేరనుకుంటున్నావా? చూసారా పెద్ద మనుషులు మీ ముందట ఎట్లా మాట్లాడుతుందో, నా చెల్లె మీదకి ఎట్లా మాట్లాడుతుందో. ఏయ్ ఈ అన్న అయితే ఎవడు భయపడతాడే? ఏం మాట్లాడుతున్నావమ్మా? కాయిదాలు లేవా? పొలం కొలిపితే తెలుస్తుంది. ఏ కొలిపించినాగా నువ్వుగా మాట్లాడినావు. ఏందే పెద్దసిన లేదా? మా అన్న మీదకి వెళ్ళి ఏందే? ఏందేనా? భయపడే రోజులు పోయినాయిగా. లేపుతాను. ఈ ఊర్లు ఉంటానని యాద పెట్టుకో. ఏయ్ నా జోడికి రాకు. ఏం చేయను ఒక చేస్తా. పెద్ద మనుషులంతా మేముండగా మీరు కొట్లాడుకుండేది మేమెందుకు మా ఉండి? ఇట్లా కాదు కానీ చెరో ముగ్గురు పెద్ద మనుషులను కోరుకోరు, మోకా మీద పోయి చూసేస్తారు. మళ్ళీ అది నడు పంచాయతీ పెట్టుకుందాం. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ కొట్లాట ఏందమ్మా?
ఆద్య అన్న చిట్టికి పానం మంచిగా ఉంటలేదే. నెల రోజులైతుంది. ఎన్ని దాకాలకు తిప్పినా తక్కువ అవుతలేదా అన్న. రాత్రి నిద్రలనే కలవరిస్తుంది అన్న. మధ్య మధ్యలో ఉలిక్కి పడుకుంటూ లేస్తుంది. నాకు బాగా భయం అవుతుంది అన్న. ఆదివారం తాయితీ కూడా కట్టించిన, అయినా తగ్గుతలేదన్న. ఎప్పట్లెక్కనే ఉంది. ఇగో వెన్నెల, ఆ మళ్ళీ మంచిది కాదు, చేతి నోరుది. మొన్న ఏమైందంటే అమావాస్య నాడు రాత్రి నేను కరెంటు పెట్టి వస్తుంటే అది ఒక చెట్టు కింద కూర్చొని క్షుద్ర పూజలు చేస్తుంది. అది చూసిన తర్వాత నేను 3 రోజులకు మంచిది కాలే. ఇగో దాని కంట్లో పడద్దు, దాని కళ్ళు అసలే మంచివి కాదు. నా బిడ్డకి ఏమవుతుందో ఏమో, ఏం చేసిర్రో ఏమో నా బిడ్డను. అక్క నా బిడ్డకు పానం మంచిగా ఉంటలేదక్క. నువ్వే ఎట్లా చేసి మంచిగా అక్క. ఏయ్ ఈ బిడ్డకు పానం మంచిగా లేకపోతే నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినవే ఆవుల మొకందానా? ఏయ్ ఈ పోరిని తీసుకొని నా ఆకిట్లకెళ్ళి నడు, ముందుగా నడువే ఇడికెళ్ళి. అక్క కోపానికి రాకక్క, నువ్వే మా బిడ్డను ఎట్లనే కాపాడక్క. ఈ మల్లితోనే పెట్టుకుంటావానే? నడువు. నువ్వు ఇంకొకసారి ఊళ్ళో కనపడ్డావు అనుకో, నిన్ను చంపి బొంద పెడతా బిడ్డ. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావే. ఒకళ్ళకేమో పాలిచ్చే బర్రెని చంపినావు, ఒకళ్ళకేమో మొత్తం వారి కోలపార నష్టం వచ్చినట్టు చేసినావు. నీ కళ్ళ ముందట చిన్నోడు పెద్దోడు ఎప్పుడు మంచి కనపడ్డా కూడా వాళ్ళ ప్రాణాలు నష్టం చేస్తావే నువ్వు. నువ్వు కిసోడు దానివనే తెలిసి నీ అత్తగారింటికాడ ఖాళీ రగ్గొట్టి మరీ పంపించారు కదనే. అయినా నీకు శిక్షరం రాలేదానే? నా బిడ్డ పానం ఖరాబ్ చేస్తావాయే? అది ఎంత చిన్నదే. ఏమన్నా నిన్ను చూసి ఊళ్ళో ప్రతి ఒక్కరు భయపడుతున్నారే, నీ ఒక్కడివే ధైర్యం చేసి ఊళ్ళకెళ్ళి బయటకు పంపిస్తున్నావు. నన్నే ఈ ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడతారా? అంతు చూస్తారా? ఈ మల్లితోనే పెట్టుకుంటారా? వెల్కమ్ టు
విలేజ్ సినిమా. చూసిన వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయిలా, మిస్ కాకుండా వీడియోది. మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపంటి గంట ఉంటుంది.